ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ. 30,000 వరకు నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు సరికొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క సరికొత్త పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి వారిని ఎంపిక చేసి వారి ఖాతాలలోకి ఈ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పథకం కింద ఎవరెవరికి డబ్బులొస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు అనే విషయంలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మరొక శుభవార్త విషయానికి, వచ్చే నెల రేషన్ పంపిణీలో సరికొత్త విధానంలో కొన్ని రకాల సరుకులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో ఈ యొక్క రేషన్ సరుకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారుల్లో చాలా చాలా ఆనందం నెలకొంది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. సో రేషన్ కార్డుకు సంబంధించి మీకు గనక రేషన్ కార్డు ఉంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మరి ముఖ్యంగా మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి స్కీమ్స్ సంబంధించి, జాబ్స్ సంబంధించి నేను ఒక సరికొత్త టెలిగ్రామ్ ఛానల్ని అయితే పెట్టాను. సో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇలా మీరు జాయిన్ అయితే మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఎప్పటికప్పుడు నేను మీకు దాంట్లో కొత్తగా ఏమన్నా జాబ్స్ నోటిఫికేషన్స్ పడినా, లేదా పథకాలకు సంబంధించి ఏవైనా ఎమర్జెన్సీ అప్డేట్స్ అర్ధరాత్రి 12 గంటల టైంలో వచ్చినా సరే వెంటనే నేను దానిలో మీకు పోస్ట్ చేస్తాను. సో వీడియో అనేది మనకు మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ ఇట్లాగైతే మనకు ఆఫ్టర్నూన్ ఎలా అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్స్ అనేటివి కూడా నేను మీకు అప్డేట్స్ అనేవి కూడా మీకు అందివ్వాలి అంటే మాత్రం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అలాగే మీకు ఈ ఛానల్ యొక్క అబౌట్‌లో కూడా మీకు క్లారిటీగా అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. సో దాని ద్వారా మీరు టెలిగ్రామ్‌కి లింక్ అయితే అప్డేట్ అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అయితే పొందొచ్చు. ఇక పూర్తి వివరాల వీడియోలోకెళ్ళి చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మరో పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో మనకి పథకాన్ని అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న జరిగినటువంటి శ్రీకాకుళంలోని బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారండి. ఈ పథకం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఇద్దరు బిడ్డలు కనినటువంటి వారు మూడో బిడ్డకి జన్మనిస్తారో, ఈ మూడో బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లికి రూ. 30,000, ఇక నాలుగో బిడ్డని జన్మనిచ్చినటువంటి తల్లికి రూ. 40,000 చొప్పున నేరుగా ఖాతాలలోకి డబ్బులను జమ చేస్తామని, దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించి ఈ పథకంకి అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందని, మనకు సరికొత్త విధానంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర జనాభా తగ్గుదల నేపథ్యంలో రాష్ట్ర జనాభాని విస్తరించాలి అన్న ఉద్దేశంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి నేరుగా ఆ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి డబ్బులను కూడా మనకు పెంచే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బహిరంగ సభలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక వచ్చే నెలలో రేషన్ బియ్యంతో పాటు కందిపప్పును కూడా ఖచ్చితమైతే చేశారండి. కందిపప్పుని ప్రస్తుతం ఉన్నటువంటి భారీ బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలతో ఉన్నటువంటి పప్పుని మనకు తగ్గించి ఇవ్వాలనే ఉద్దేశంతో కందిపప్పును కూడా మనకు ఖాయం చేశారు. ఇక నుంచి మనకు జొన్నలు, రాగులు వీటితో పాటు నూనె కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మనకు 1 కిలో పామ్ ఆయిల్ ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 150 కంటే పైనే ఉంది. ఇక సన్‌ఫ్లవర్ ఆయిల్ విషయానికి వస్తే దాదాపు రూ. 200 వరకైతే చేరుకుంది. ఈ నేపథ్యంలో మనకు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో ఈ యొక్క భారీ వస్తువుల ధరలు కూడా మనకు భారీగా ధరలు కూడా పెరగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ విధానంలో రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు ఈ యొక్క రూ. 30,000 మరియు రూ. 40,000 పథకంతో పాటు ఈ యొక్క రేషన్ షాప్‌లో జూన్ మాసంలో ఇచ్చేటువంటి రేషన్ సరుకుల్లో భాగంగా గుడ్ న్యూస్‌ని అయితే అందించారు. ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో అలాగే ఛానల్ అబౌట్‌లో కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్‌లో మీరు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు పొందవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.